మేము వస్తే కరెంట్ ఉండదు అన్నారు అధ్యక్ష. కానీ ఇవాళ నిరాటంగా నిర్విరామంగా రైతులకు, గృహాలకు, ఫ్యాక్టరీలకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం అధ్యక్ష. వీళ్ళ మాకు చెప్పేది, వీళ్ళ మమ్మల్ని విమర్శించేది. ఎక్కడ ఏ సమస్య లేకుండా కరెంట్ ఇస్తున్నందుకు మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి అధ్యక్ష అని అసెంబ్లీలో మాట్లాడతారు కదా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. హాగు ఆ నాణ్యమైన కరెంట్ సంగతి ఎట్లున్నదో చూడండి. నిజమే, ఆ సభలన్నీ జరిగినాయి. ఇవాళటి సభ దీనికి ఇంకా ఒక ప్రత్యేకత వచ్చింది. చూసిండ్రా, మాజీ కరెంటు మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతుంటే కరెంటు కటుక్కున పోయింది. ఇగో గీదయ్య వాళ్ళు ఇస్తున్న నాణ్యమైన కరెంటు అన్నట్టు నవ్వుతున్నాడు. సభ మీద కూసున్నోళ్లకు కింద సభకు వచ్చిన పబ్లిక్ అర్థమై వాళ్ళు కూడా నవ్వుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోంటే కరెంటు చూడుండ్రి ఎట్లా పోతాందో అన్నట్టు నవ్వులే నవ్వులా అనుకో రాదుండ్రి. ఇంత మంచి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించుకున్నాం మనం అన్నట్టు ఎద్దేవ నవ్వులు నవ్విండు. పోయిన కరెంటు 1 నిమిషమో 2 నిమిషాల్లో పోయి వచ్చేది కాదాయే. కాంగ్రెస్ సర్కార్లో అందుకే చేసేదేం లేక చిన్న కుర్చీలో కూర్చున్నాడు. అరే గింత ఘోరం ఉంటుందా రా కాంగ్రెస్ పార్టీల పాలన? సభలు పెట్టుకొని మాట్లాడుతుంటే కరెంటు పోవుడేంది, ఇదేమన్నా వెనకటి కాలమా అన్నట్టు మాట్లాడుకున్నారట అక్కడికి వచ్చిన జనాలు. తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ పండుగల మీటింగ్కు జనం ఎట్లా రావాలి, ఎంతమంది తరలి రావాలి అనేది మాట్లాడటానికి పోయిందట మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. మరి మాజీ మంత్రి మాట్లాడుతుంటే కావాలనే కరెంటు కట్ చేసిండ్రు, లేకుంటే ఎప్పటికి పోయినట్టే పోయిందో తెలియదు కానీ గిట్లున్నది కాంగ్రెస్ ఇస్తున్న నాణ్యమైన కరెంటు ముచ్చట అన్నట్టు మాట్లాడుకున్నారట ఆడికొచ్చినోళ్ళు. సిపిఆర్ చేస్తే సచ్చిన మనిషి మళ్ళా బతికే ఛాన్సులు ఉంటాయి అంటారు. ఆఖరి నిమిషంలో బతికి బయట పడ్డోళ్ళు చాలా మందే ఉన్నారు. అట్లనే విమానంలో కూడా మల్లారెడ్డి కోడలో మనిషి ప్రాణాలు కాపాడిందట. మరి అదేడనో పురగార్చుకుందాం పాండ్రి. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చిన్న కోడలు ప్రీతిరెడ్డి అందరికెరికే కదా. మల్లారెడ్డి ఎప్పుడు చూడు నా చిన్న కొడుకు అని గొప్పగా చెప్పుకుంటాడు ఆమె గురించి. మరి ఆయన చెప్పిన దానికి తగ్గట్టే ఆమె ఓ గొప్ప పని చేసి నిండు ప్రాణాలు కాపాడింది. ప్రీతిరెడ్డి ఏదో పని మీద ఇండిగో విమానంలో పోతుందట. అయితే అదే విమానంలో 74 ఏళ్ళ ఓ పెద్ద మనిషి ఉన్నట్టుండి కుప్పగూలి పడిపోయిందట. ఎంబటే అది చూసిన మల్లారెడ్డి చిన్న కోడలు ముందే పెద్ద డాక్టర్ ఆయే, పెద్ద పెద్ద దవాఖాన్లు కూడా ఉండే. క్షణం ఆలోచన చేయకుండా దెబ్బ సిపిఆర్ చేసి గండం నుండి బయటపడేసిందట. ఇక విమానం కిందికి దిగంగానే అక్కడ సిబ్బంది ఆ పెద్ద మనిషిని దవాఖానకు తీసుకుపోయిర్రు. ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాలకు ఎక్కుడుతోని చూసినోళ్ళంతా పొగడ్తలతోని ముంచేస్తుర్రు ప్రీతిరెడ్డిని. ఆమె చదివిన చదువుకు ఆ వృత్తికి బరాబర్ న్యాయం చేసింది కదా, ఏమంటారు?